సౌండ్ ఒక విషయం చెప్తానండి, మీకేం అన్యాయం జరగదు. ఫస్ట్ పాయింట్ ఇక్కడ టెక్నికల్ రెండవది అయ్యో గొడవల పేపర్ లీక్ అయిందంట. పెడతాను ఒకసారి. సరే నేను చేస్తాను. సరే సరే చెప్తాలే. సరే 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 ఇక్కడ మీకు సహకరిస్తాం. మేము మీతో ఉన్నాం, ఎక్కడ పోవట్లేదు, సహకరిస్తాం, దృష్టి తీసుకుపోతాం. ఏమున్నా కూడా ముందో వెనుక ఆలస్యమైనా సరే దయచేసి ప్రశాంతంగా ఉండమని నేను కోరుతున్నా. బాబు మీరు అది కాదని ఎవరన్నా కనుక గొడవల దిగుదామనో ట్రాఫిక్ ఆపరేషన్ చేస్తే తల్లి ఆగదల్లి చేస్తే ఎవరైనా కేసుల్లో ఇన్వాల్వ్ అయితే శాశ్వతంగా ఉద్యోగానికి అనర్హులు అవుతారు. అది సార్ మీకు ఎథిక్స్ మొరాలిటీ అన్ని తెలుసు కదా. మేము ఒక్క నిమిషం సార్, ఇప్పుడు మాకు ఎగ్జామ్ జరగలేదు, ఎందుకు జరగలేదు మాకు తెలియాలి కదా. మాకు ఎవిడెన్స్ ఇస్తే మేము వెళ్ళిపోతాం. ఎందుకు జరగలేదు ఏంటి ఇష్యూ ఏంటిది, మాకు ఎవిడెన్స్ ఇవ్వండి, వెళ్ళిపోతాం. ఏదైతే వాళ్ళకి అది చెప్తా ఉన్నారు. అదే మాట చెప్పండి సార్, అది మీడియా ముంగట చెప్పిపోమా, మీడియా ముందర చెప్పాలి. వెనక్కి జరగండి సార్, ఏం లేదు సార్, మీరు అట్లా బెదిరించొద్దు సార్ ప్లీజ్. మేము రోడ్ల మీదకి వచ్చినామా సార్? మేము రోడ్ల మీదకి రావాలని ఉద్దేశం కూడా లేదు మాకు. అందరు సైలెంట్గా ఉండండి బాబు. అందరు దాంట్లో వేసుకోవచ్చు. ఎనికి జరగండి కూర్చోండి అందరూ. అందరు కూర్చోండి కొద్దిగా. విను కిరణ్ అయ్యా, అన్ని ఇష్టపడుకొని తీసుకుంటారు. ఒక్కరికి ఇప్పుడు మీకు వినండి, నేను మీకు మొదటి నుంచి ఒక మెసేజ్ ఇస్తున్నా, మళ్ళీ ఇప్పుడు ఒక మెసేజ్ ఇస్తున్నా. ఎక్కడైనా లోపం జరిగితే, ఎక్కడైనా పరీక్షలో తప్పిదాలు జరిగితే, లేకపోతే మీకు న్యాయం సరిగా జరగలేదు, మీకు నష్టం జరిగింది అనుకుంటే మనం అప్రోచ్ అయ్యేది ఎక్కడికండి? 100% కోర్టుకే కదా, హైకోర్టుకే కదా. ఆ హైకోర్టు
ఈ పాయింట్ను దృష్టిలో పెట్టుకోకుండా నిర్ణయం తీసుకుంటారు మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఆ సమస్య ఉండదు. కోర్టు పైన, అత్యున్నత న్యాయ వ్యవస్థ మన కోర్టుల పైన మీరు నమ్మకం ఉంచండి. ఆ నమ్మకంతో కోర్టుల ఉద్యోగానికి పోటీ పడండి. ఖచ్చితంగా పరీక్ష రీషెడ్యూల్ అంటే రీషెడ్యూల్ జరుగుతుంది. ఒకరికి పరీక్ష జరిగింది, మాకు పరీక్ష జరగలేదు, మాకే పెడితే ఇవన్నీ పరిగణలో తీసుకుంటారు కదా, తీసుకొని నిర్ణయం తీసుకుంటారు. ఈ విషయాన్ని పరిగణలో తీసుకోమని చెప్పేసి ఏవో గారు కూడా మెసేజ్ పంపించినారు. మేము కూడా మా అధికారుల ద్వారా మెసేజ్ పంపిస్తాం. నమ్మకం ఉంచండి, మీరు దయచేసి ప్రశాంతంగా వెళ్ళిపోండి. రీషెడ్యూల్ పెట్టినప్పుడు మాకు ఎవరికి ఎగ్జామ్ ఇబ్బంది కలగకూడదు సార్. రీషెడ్యూల్ పోస్ట్ పోన్ చేసినప్పుడు ఇంకోటి సార్ మాకు డౌట్ ఎందుకంటే సార్ మా దాంట్లోనే సగం మందికి రిజిస్ట్రేషన్ అయినాయి సార్. మేము చెప్తున్నా ఒకటి వినండి సార్. మా దాంట్లోనే సగం మందికి రిజిస్ట్రేషన్ అయింది. సగం మందికి రిజిస్ట్రేషన్ అయింది. బ్రదర్ ఒక్క నిమిషం. లోపల ఒకవేళ కనుక ఆ సాంకేతిక సమస్య కనుక పరిష్కరించబడితే ఎగ్జామ్ కండక్ట్ చేద్దామని ఆలోచనతో ఉన్నారు. ఓకే సార్, అది ఆలస్యం కావడం వల్ల అది కాదు సార్, మరీ ఆలస్యం కావడం వల్ల ఇప్పుడు హై లెవెల్ డిసిషన్ తీసుకోవడం జరిగింది. పరీక్ష రీషెడ్యూల్. ఈ రీషెడ్యూలింగ్ ఏ విధంగా చేస్తున్నారు, ఎప్పట్లో చేస్తారు, మనకు ఎప్పుడు వస్తుంది అనేది మనకు తెలుస్తుంది. అదే సార్ తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు డేట్ ప్రకటించారు. డేట్ అనట్లేదు సార్. మేము మా దాంట్లోనే సార్ మా దాంట్లోనే సగం మందికి రిజిస్ట్రేషన్ అయింది, సగం మందికి రిజిస్ట్రేషన్ కాలే. మేము వెళ్ళినప్పుడు ఎక్కడో ఒక చోట కూర్చోమన్నారు. మేమంటే వేరే దగ్గర వేరే సీట్లో కూర్చున్నాం. కొంతమందికి ఎగ్జామ్ జరుగుతామని స్టార్ట్ చేశారు. అప్పుడు కొంతమంది ఎగ్జామ్ జరగలేదు. అప్పుడు మేము గొడవబెట్టి వాళ్ళకు కూడా ఆఫ్ చేసినాం. ఈ సెంటర్లో ఉన్న వాళ్ళందరినీ ఆఫ్ చేసినాం. ఆఫ్ చేసిన తర్వాత ఆ ఇష్యూ అయిన తర్వాత మేడం తర్వాత వస్తామా, ఇప్పుడు వరకు రాలే, తర్వాత మేడం వచ్చారు, బయటకు వచ్చాం. అది మేము అనేది. మేడం రాలే సార్ అప్పటి వరకు. మేడం ఇక్కడ రాలే. మేము పిలిచిన తర్వాత ఇప్పుడు 7ంటికి వచ్చారు మేడం. మేడం పేరు ఏవో, మేడం పేరు ఐడియా లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. మాట్లాడండి. మా డిమాండ్స్ ఏం లేదు మేడం. ఈరోజు మేము ఎగ్జామ్కి వచ్చినాము. మా దాంట్లో కొంతమందికి ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ అయింది, కొంతమంది కాలేదు. ఇంకోటి మేము అప్పుడు ఇష్యూ అయినప్పుడు మేము కూడా వాళ్ళతో గొడవ అంటే మామూలు డిస్కషన్ చేసి ఏమన్నామంటే వీళ్ళకు కూడా బంద్ చేయండి, మా సెంటర్లో వాళ్ళకు కూడా బంద్ చేసినట్టే మేము చెప్పిన తర్వాత వాళ్ళు కూడా బంద్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు ఇష్యూ అయితే థర్డ్ షిఫ్ట్కి అందరికీ మేడం థర్డ్ షిఫ్ట్కి ఇష్యూ అయింది, టెక్నికల్ ఇష్యూ అయింది. అయితే మేము ఏం కామ్గా ఉన్నాం. వాళ్ళు టెక్నికల్ ఇష్యూ సాల్వ్ చేస్తామన్నారు. 7 వరకు చేయలే. మేము వేరే సెంటర్లో ఎగ్జామ్ జరిగినప్పుడు మాకు జరగలే. మేమేమంటున్నాం అంటే అన్ని సెంటర్ ఎగ్జామ్ రీషెడ్యూల్ చేయండి, అన్ని సెంటర్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి రీషెడ్యూల్ చేయమంటున్నాం. మేడం ఏమంటున్నారు, ఏవో మేడం అంటున్నారంటే ఓన్లీ ఈ సెంటర్ కర్మన్ఘట్ సెంటర్లోనే ఎగ్జామ్ రీషెడ్యూల్ చేస్తాం అంటున్నాం. మేమేమంటున్నాం కర్మన్ఘట్ కాదు, అన్ని దగ్గర చేయమని చెప్తున్నాం. మేము సేమ్ వాళ్ళు కూడా ఏమంటే మేము కూడా హైయర్ అథారిటీకి చెప్తాము, చెప్పి మీ సాల్వ్ అయితే చేస్తాము, ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాము అంటున్నారు. ఒకటి ఇప్పుడు ఏసీపీ శ్రీధర్ రెడ్డి సార్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చిండు కదా, ఆ క్లారిటీ ఏం మేడం లోపల ఇచ్చేసి ఉంటే ఆ సమస్య అప్పుడే పరిష్కారం అయిపోయేది. అప్పుడు ఏమైనా చేసిరంటే తెలంగాణ స్టేట్ మొత్తం చేసేసారు. అసలు మేము వచ్చింది మేడం బడంపేట నుంచి వచ్చిన, మియాపూర్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మియాపూర్ నుంచి వచ్చి చాలా దూరం నుంచి డిసబిలిటీ పర్సన్స్ కూడా ఉన్నారు. అందులో డిసబిలిటీ పర్సన్స్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా చాలా ఇబ్బంది. ఇంతమంది వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారంటే మాకు టీఎల్ కట్టిందని అంటారు. ఈ రోజే ఈ టైం వరకు మమ్మల్ని ఇబ్బంది పెడితే మేడం ఈ రోజు 2 సెషన్లు బరాబర్ జరిగినాయి. థర్డ్ సెషన్కి ఏమో మేడం ఎగ్జామ్ పెట్టకుండా మాకు టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పేసి తర్వాత ఇప్పుడు తీరకొచ్చి పాస్ చేస్తారు. వినండి, ప్రశాంతంగా ఉండండి, ఎవరికి నష్టం జరగకుండా చర్య తీసుకుంటామని చెప్పినాము. కావాలని దృష్టి ఆకర్షించడం కోసం గొడవ చేయడానికి పాల్పడితే మాత్రం ఉపేక్షించము.
ఆగండి. అవసరం లేదు సార్, మాకు న్యూసెన్స్ వల్ల మాకు రాదు. మాకు జస్టిస్ అయ్యేది మేడం చెప్తే వినే మాటలు వినండి. మేడం చెప్తే అందరు సైలెంట్ గా ఉంటే ఏమైనా చెప్తామండి, వినపడుతుంది అందరికి కూడా. మేము ఈ రంగారెడ్డి మాట్లాడు సార్. సైలెంట్ ఉంటాయి కదా. నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్ట్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అండి. ఈరోజు ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. 2 షిఫ్ట్స్ చాలా ప్రశాంతంగా జరిగినాయి. 3rd షిఫ్ట్ వచ్చేసరికి కంప్యూటర్లో ప్రాబ్లం వచ్చిందని తెలిసింది. హైకోర్టు వాళ్ళు మేము కండక్ట్ చేసాము. హైకోర్టు వాళ్ళతో కాంటాక్ట్ చేసాము. హైకోర్టు వాళ్ళు రిజిస్ట్రార్స్ వాళ్ళందరూ కూడా మాట్లాడారు. చీఫ్ జస్టిస్ సార్తో కూర్చొని వాళ్ళు డెసిషన్ తీసుకొని వాళ్ళు ఏం చెప్పండి, క్యాండిడేట్స్ వెళ్తాంటే వెళ్ళమని, చాలా లేట్ అయింది కాబట్టి వెళ్తాంటే వెళ్ళమని మేము రీషెడ్యూల్ చేసి మళ్ళీ హాల్ టికెట్స్ కూడా రీఇష్యూ చేస్తామని చెప్పండి, వాళ్ళకి ప్రశాంతంగా ఉండమని చెప్పండి అని చెప్పారు మాకు. అవన్నీ కూడా వినండి, అవి మా డిస్ట్రిక్ట్ కోర్టు కంట్రోల్లో లేవండి, హైకోర్టు కంట్రోల్లో ఉంటుంది కాబట్టి హైకోర్టు వాళ్ళ చేతిలో వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారో మీకు అనౌన్స్ చేస్తారు. అది కదా, అది మేము ఎలా చెప్పగలుగుతామండి? ఇప్పుడు అందరు చెప్పింది కూడా అదేనండి. మీరు ప్రశాంతంగా ఉండి, ప్రశాంతంగా అయితే ఇంత అల్లరి జరిగేదే కాదు అసలు. అదే ఉండండి, ప్రశాంతంగా ఉండి వినండి. మీరు రేపొద్దున జాబ్ చేసుకుంటామంటున్నారు, ఇలా కంట్రోల్ లేకుండా మీరు ఇప్పుడే ఇంత ఫ్రస్ట్రేషన్లో ఉంటే ఎలా చేసుకుంటారు చెప్పండి? అందుకని దయచేసి అందరు ప్రశాంతంగా ఉండండి. హైకోర్టు వాళ్ళు మంచి డెసిషన్ తీసుకున్నారు. ప్రశాంతంగా మీకు రీషెడ్యూల్ చేసి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పారు. హాల్ టికెట్లు కూడా ఫ్రెష్గా ఇష్యూ చేస్తామని చెప్పారు. ఈ హాల్ టికెట్లు కాదు, ఫ్రెష్ హాల్ టికెట్లు ఇష్యూ చేస్తామని చెప్పారు. మిగతా డెసిషన్ అండి, సర్వర్ ప్రాబ్లం వచ్చింది కదా ఇక్కడ. ఇదే కాదు, ఇంకో సెంటర్లో కూడా వచ్చిందని చెప్పారు. అవన్నీ మాకు అనవసరం, ఈ సెంటర్లో ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పారు. అది మేమేలా చెప్పగలుగుతాం? అది ఓన్లీ హైకోర్టు అమ్మా, హైకోర్టు వాళ్ళు ఏంటి మా చెప్పండి. హైకోర్టు వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. మళ్ళీ అడుగుతున్నామా, హైకోర్టు వాళ్ళు డెసిషన్ తీసుకుంటారని చెప్తున్నాను నేను. కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండాలి అని మేము రిప్రజెంట్ చేస్తాము. హైకోర్టు వాళ్ళు చెప్తారు. హైకోర్టు అది మేమేలా చెప్తామా? హైకోర్టు వాళ్ళు డెసిషన్ అమ్మా, మా డెసిషన్ ఏం లేదు. అది మేమేం చెప్పకూడదు మ్యామ్, మా దగ్గర ఉండదు కూడా, మా చేతిలో ఏం లేదు. మేము ఇన్విజిలేట్ హైకోర్టు వాళ్ళ చేతిలో ఉంది, హైకోర్టు వాళ్ళ కంట్రోల్ అది మా మేడం చెప్పినటువంటి మెసేజ్ ఏంటంటే, హైకోర్టు అందరు అధికారులకు, న్యాయమూర్తులకు అందరికి కూడా ఈ మెసేజ్ వెళ్ళడం జరిగింది. ఏ విద్యార్థికి కూడా నష్టం జరగకుండా రీషెడ్యూల్ చేస్తామని చెప్పినారు. రీషెడ్యూల్ చేస్తామనే ప్రకటన అనేది హైకోర్టు నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇప్పటికిప్పుడు కాదు, ఆలోచించుకొని చేస్తారు. ఖచ్చితంగా ఏ విద్యార్థికి కూడా, ఏ ఆస్పిరెంట్, ఏ పరీక్షార్థికి కూడా నష్టం జరగని చర్యను తీసుకుంటారు ఖచ్చితంగా. మీరందరూ కూడా నిశ్చింతంగా ఉండండి. ఎవరికి నష్టం జరిగే, మీకు నష్టం జరిగితే ఎక్కడికి పోతారండి? మామూలుగా చెప్పండి, ఎవరు నష్టం జరిగితే ఎక్కడికి పోతాము? కోర్టుకు పోతాం. కోర్టే కండక్ట్ చేస్తున్న ఎగ్జామినేషన్ కాబట్టి ఈ పరిస్థితుల్లో కూడా మీకు ఎవరికి, ఒక్క క్యాండిడేట్ కూడా నష్టం జరగదు. ఇది హైకోర్టు అన్ని విషయాలను పరిగణన తీసుకుంటుంది. మీకు ఏ క్యాండిడేట్ కూడా, లాస్ట్ క్యాండిడేట్కు కూడా ఎక్కడ కూడా నష్టం జరగదు. మీరు నమ్మకం పెట్టుకోండి. మన న్యాయ వ్యవస్థ అనేది చాలా గొప్పది. ఎక్కడ కూడా ఎవరు మామూలుగా ఎక్కడన్నా ఎవరన్నా కండక్ట్ చేసే ఎగ్జామినేషన్లో తప్పిదాలు జరిగితే మనం ఎక్కడికి వెళ్తాం? కోర్టుకు వెళ్తాం. ఇక్కడ కోర్టు కండక్ట్ చేసేది చాలా పారదర్శకంగా జరుగుతున్నటువంటి పరీక్షలు. కేవలం సాంకేతిక సమస్య రావడం వల్ల మాత్రమే ఈ సమస్య వచ్చింది. అక్కడి నుంచి హైకోర్టు నుంచి, ఇక్కడ రిజిస్ట్రార్ గారి వైపు నుంచి, న్యాయమూర్తుల వైపు నుంచి కూడా ఇక ఏవో గారికి వచ్చిన మెసేజ్ని ఇప్పుడు పాస్ చేసినారు. ఏ అభ్యర్థి కూడా నష్టం చేయము, పరీక్ష రీషెడ్యూల్ చేస్తామని చెప్పినారు. మీరందరూ కూడా నిశ్చితంగా ఉండండి. మీ అందరు కూడా ఫ్రెష్ హాల్ టికెట్స్ ఇష్యూ చేస్తామని చెప్పినారు. ఏం డౌట్స్ పెట్టుకోకండి. మీ అందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మీరందరూ కూడా ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో ఉండండి. మీకు పెట్టారు అన్ని చూసుకొని, ఇప్పుడు చెప్తాయి బాబు, అన్ని చూసే
అన్ని చూసే అన్ని పరిగణన తీసుకొని అన్ని సెంటర్లో పెడతారా లేదా సార్? అన్ని సెంటర్లు మాకు కావాల్సిన అన్ని సెంటర్లో బంద్ చేయాలని. ఒక్క నిమిషం ఆగండి. అని చెప్పి మళ్ళీ ప్రాబ్లం రైజ్ అవుతుంది కదా. దీని ప్రకారం చూసుకుంటే పేపర్ లీక్ అయినట్టే కదా సార్. అయ్యా ఈ విషయము నీకు తెలిసిన విషయము పెద్ద మనుషులు తెలియదా? తెలుస్తుంది. అందుకే మేము అనేది ఏమంటే సార్, నీకున్న డౌట్ అందరికి ఉంటుంది. అన్ని పరిగణన తీసుకొని ఎవరికి నష్టం కలగకుండా ఎవరికి లాభం కలగకుండా అందరికి సమాన అవకాశం ఉండే విధంగా చర్య తీసుకుంటారు. ఇప్పుడు మేడం కూడా ఏమంటున్నారంటే ఇక్కడ ఒక మేడం కూడా ఏమంటున్నారంటే మేడం ఇప్పుడు ఏమంటున్నారంటే చెప్పలేదు. మేడం ఇక్కడ ఒక దగ్గర పెడతారు అనే నోట్ నుంచి ఆ మాట చెప్పారు. అంటే ఏమంటున్నారంటే ఇక్కడ ఒక దగ్గరే లోపం వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక దగ్గర కండక్ట్ చేయవచ్చు అంటున్నారు కదా. కాదు ఇంకో దగ్గర మేడం అన్న మాట ఏంటి కన్నా ఇక్కడే కాదు ఇంకొక సెంటర్లో కూడా ఈ రకమైన సమస్య తలెత్తింది కాబట్టి అన్ని విషయాలు పరిగణన తీసుకొని రీషెడ్యూల్ చేస్తారు. అదే ఈ 2 సెంటర్లో కాకుండా అన్ని పోస్ట్పోన్ చేయించి అన్ని పెట్టేయమంటున్నాం సార్. మీ సమస్య మీ డిమాండ్ అనేది ఇక్కడ రికార్డ్ అయ్యింది, అందరూ దృష్టికి పోతుంది. మేడం కూడా మీ డిమాండ్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తారు. ఒకటి బ్రదర్ నేను చెప్పేది వినండి సార్. ఎక్స్క్యూజ్ మీ, నేను చెప్తాను. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే మన జ్యుడిషియల్కి సంబంధించి ఇక్కడ సెంటర్లో ప్రాబ్లం అయింది కాబట్టి మన సెంటర్ అథారిటీస్ మేడం ఏమంటున్నారంటే మన సెంటర్లో రీషెడ్యూల్ ప్లాన్ చేస్తాము. అదర్ సెంటర్స్ మ్యాటర్స్ వాళ్ళ జ్యుడిషియల్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. మనకి మన ఫేవర్ కాదు సార్. మీరు ఏం చెప్తున్నారు? అదర్ సెంటర్ వాళ్ళే చూసుకుంటారు, మాకు సంబంధం అని చెప్పారు కదా సార్. అట్లా చెప్తున్నారు కాదు సార్, ఇప్పుడు మా సెంటర్కి అయితే మేడం వాళ్ళు చూసుకుంటారు, మాకు కూడా ఫేవర్ అయితే అంటున్నారు. వేరే సెంటర్లో మాత్రం మాకు సంబంధం లేదు అంటున్నారు. చెప్పలేదు రాంగ్ మెసేజ్ పాస్ అవుతుంది. అట్లా చెప్పలేదు. పరీక్షా సమస్య కేంద్రము ఇక్కడ ఒక దగ్గర ఇంకొక దగ్గర కూడా సమస్య తలెత్తింది. అన్నింటినీ పరిగణలో పెట్టుకొని రీషెడ్యూల్ చేస్తారని చెప్పారు. ఇక్కడ ఒక్క దగ్గర చేస్తారు అని చెప్పి మెసేజ్ ఎక్కడ రాలేదు. దయచేసి రాంగ్ అర్థం చేసుకోకండి. అదే మేమంటున్నామంటే వేరే దగ్గర జరిగినాయి, కొన్ని దగ్గర జరగలేదు అన్నారు కదా. జరగని కూడా అన్ని క్యాన్సిల్ చేయమంటున్నాం మేము. ఆ మెసేజ్ హైకోర్టు అధికారుల దృష్టికి తీసుకొని చెప్తాము అని చెప్తున్నాం. మేడం కూడా అదే దీని ప్రకారం లీక్ అయినట్టే కదా సార్. దీని ప్రకారం ఏంటంటే లీక్ అయినట్టు కదా సార్. దీని ప్రకారం అయితే అంటే ఇక్కడ లీక్ అంటే సార్ మేము చెప్పేది ఏంటంటే నువ్వు రీషెడ్యూల్ చేస్తే మళ్ళీ అదే పేపర్ ఇస్తారా బాబు? ఎవడన్నా అదే అన్నట్లే సార్. ఒకటి వింటారు ఈ రోజు టోటల్ గా అమ్మా ఇప్పుడు 3 షిఫ్ట్స్ జరిగినాయి. 3 షిఫ్టులు అయినాయమ్మా. 3rd షిఫ్ట్ ఇది. 2 షిఫ్ట్ ఈ ఒక్క 6 బ్రాంచ్లు అమ్మా ఈ రోజు. సికింద్రాబాద్ తమ్ముడు చేస్తే న్యాయం జరుగుతుంది. ఒకటే సార్ మేము అయ్యా వినండి. ఏవో మేడంకి మనం చెప్పడం జరిగింది. ఆమె హైకోర్టు అధికారుల దృష్టికి మీ సమస్య ఇప్పుడు ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా ఇబ్బంది పడొద్దు, రాయని వాళ్ళు కూడా ఇబ్బంది పడొద్దు అని మా బాధ సార్.